ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇక్కడ పువ్వుల మొక్కలు గానీ, కూరగాయల మొక్కలు గానీ అన్నీ మీకొకసారి చూపించాలనుకుంటున్నాను. మాకు కొంచెం స్థలం ఉంది. ఈ స్థలంలో ఈ పూల మొక్కలు గానీ, కూరగాయల మొక్కలు గానీ అన్నీ వేసుకుంటూ ఉంటామనమాట. సో, ఇలా చూడండి స్టార్టింగ్ ఇది నూరువరహాల మొక్క అనమాట. మేము దీన్ని నూరువరహాల మొక్క అని అంటాము. ఇది రెడ్ కలర్ ఒకటుంది. ఇంకొకటి పింక్ కలర్ ఉంది. ఇలా చూడండి దీని పైన ఇంకొక చెట్టు ఉంది గదా! ఇదేమో సీతాఫలం. దసరా వరకు సీతాఫలాలు కాస్తాయి. ఇంకా అలా చూడండి కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్‌లో అవేమో హైబిస్కస్. మందార చెట్లుంటాయి కదా! అవన్నమాట. 2 రకాలున్నాయి మా ఇంటి దగ్గరైతే. ఇంకొకటి ఇలా చూడండి ఇదేమో పింక్ కలర్ నూరువరహాలనమాట. ఇవేమో పింక్ కలర్‌లో పూస్తాయి. ఇదొక నూరువరహాల చెట్టనమాట. ఇదిగోండి నూరువరహాల ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. నూరువరహాల పువ్వులంటాం మేము వీటిల్ని. మీరేమంటారో తెలీదు. ఇవి చూడండి హైబిస్కస్ అనమాట. మందార పువ్వులనమాట. ఇవి మా ఇంటి దగ్గర 2 రకాలు ఉన్నాయి. ఇది రెడ్ కలర్‌ది. ఇది చూడండి ఇదేమో గోరింటాకు చెట్టు. ఇది కనిపిస్తుంది కదా! ఇది ఆ పైనున్నది ఇంకొక హైబిస్కస్ అనమాట. అది వేరే ఇంకొక మందారం. ఇక్కడ ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. దీనిలోనే కలర్స్ ఉంటాయి. బేబీ పింక్ కలరు, థిక్ పింక్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటుంటుంది. ఇదేమో తులసి మొక్క. ఇది మల్లె చెట్టు ఫ్రెండ్స్. ఇది సీజన్‌లో అయితే మల్లెపూలు పూస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇది మల్లె చెట్టు. ఇవి కనకాంబరం చెట్లు అంటారు కదా ఫ్రెండ్స్. ఇవి పువ్వులనమాట. ఇవి రీసెంట్‌గా వేసాము. ఇవి పువ్వులు పూసాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్ బంతి పువ్వులు. మొన్ననే వేసాము. ఇవి యెల్లో కలర్‌లో ఇంకా ఆరెంజ్ కలర్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కలర్ ఉంది. ఇలా ఇవి మొన్న వేసాము. చాలా ఫ్లవర్స్ వచ్చేసాయి వీటికి అప్పుడే. ఇంకొకటి యెల్లో కలర్ చూయించాను కదా ఇందాక అవి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు పూల మొక్కలు అన్నీ చూసాం కదా! ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న కూరగాయల మొక్కలు కూడా చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది లేడీస్ ఫింగర్ బెండకాయ పువ్వు అనమాట. ఇది రెడ్ కలర్‌లో కాస్తాయి ఇవి బెండకాయలు. గ్రీన్ కలర్ కాదు. ఇవన్నీ బెండకాయ మొక్కలనమాట. ఇలా చూడండి ఇక్కడ పైన వేలాడుతుంది కదా! ఇదేమో బీరతీగలనమాట. ఇది బీరతీగ. దీనికి కాయలున్నాయి కదా! ఇవి బీరతీగలు. ఇదొచ్చేసి కొత్తిమీర. ఇక్కడ వేసాం మేము. ఇదొచ్చేసి తోటకూర మొక్కలనమాట ఇవి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవి తోటకూర మొక్కలు. ఇదిగోండి ఇక్కడ ఒకటుంది. ఇది తోటకూర మొక్కలు. ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి గదా! ఇవేమో దోసకాయ తీగలనమాట. ఈ కింద కాస్తాయి దోసకాయలు. ఈ ఫ్లవర్స్ అన్నీ పోయిన తర్వాత వీటికి కాయలు కాస్తాయి. ఇదంతా దోస తీగ అనమాట. ఇది కనిపిస్తుంది కదా! ఈ తీగ ఇదేమో సొరకాయ తీగ అనమాట. సొరకాయలన్నీ కాస్తాయి దీనికి. మొన్ననే వేసాము. ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దగా అవుతుంది. ఇలా చూడండి ఈ పక్కనేమో బీరకాయ తీగలనమాట ఇవన్నీ. ఇది దోస తీగ ఇందాక చూపించాను కదా! ఇదొచ్చేసి గోంగూర అనమాట. ఈ చిన్న మొక్కొచ్చేసి టొమాటో మొక్క. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ మొక్కేమో వంకాయ. బ్రింజాల్ ప్లాంట్ అనమాట ఇది. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది పచ్చిమిరప అనమాట. చిల్లీ ప్లాంట్ ఇది. ఇదిగోండి ఇది కూడా చిల్లీ ప్లాంట్. ఇదేమో బ్రింజాల్ ప్లాంట్. బ్రింజాల్ ప్లాంట్‌కి ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇవి. కనిపిస్తున్నాయి కదా! ఇవన్నమాట. వైట్ కలర్‌లో ఉంటాయి ఈ బ్రింజాల్స్. ఇంకొక ఏమో పర్పుల్ కలర్ ఉంటాయి. అవి కూడా చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ బ్రింజాల్ అయితే పర్పుల్ కలర్‌లో ఉంటాయి. దాని ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పర్పుల్ కలర్‌లో ఉంటాయి ఈ వంకాయలు. ఇంకా ఫైనల్‌గా సీతాఫలం చెట్టు అనమాట. అదిగోండి చూడండి ఒక ఫ్రూట్ కూడా కాసింది చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదొచ్చేసి గులాబీ చెట్టు అనమాట. ఇంకా పువ్వులు పూయలేదు. సో, ఇది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పూల మొక్కలు గానీ, కూరగాయల మొక్కలు గానీ. సో, ఇది మా ఇంటి ముందనమాట. మా ఇంటి ముందు అన్ని పొలాలు అవన్నీ ఇదిగోండి ఇలా కనిపిస్తూ ఉంటాయి. అలా చూడండి అక్కడ కనిపిస్తుంది గదా! అరటి చేనొకటి. అది మాదే అనమాట. ఆ మొక్కలన్నీ మావి. ఇదిగోండి ఇలా చూడంగానే లేవగానే మాకిలా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ మొక్కలన్నీ కూడా మీకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూసినప్పుడు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.